మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యం మీద మీ దృష్టి నిలపడానికి అవకాశంగా ఉండిద్దని చిన్న ఉపమానాన్ని చెప్తాను. బాగా వినాలి. విన్నారా? వినపడుతున్నారా గొంతు? ఈరోజు కరెంట్ లేదు, దేవునికి స్తోత్రం. అయితే చిన్న ఉపమానం ఏంటంటే, ఒక పెద్ద ఆయనంట ఇంట్లో బాగా ఎలికలు ఉన్నాయని ఒక పెద్ద మంచి పిల్లిని తీసుకొచ్చుకున్నాడంట. ఈ పిల్లిని తీసుకొచ్చుకొని ఎలికలు ఆగం చేస్తాని, ఒడ్డు ఎంత ఇల్లంతా ఆగం చేసేస్తాని, పిల్లి ఉంటే ఎలికే రాదు కనుక ఒక పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. కొంతకాలంగా పిల్లిని తెచ్చుకొని పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడంటే, ఎలికలు ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఆగం చేస్తుంది, ఎలికలను భయపెడటం కోసం అని, ఎలికలను పారదోలటం కోసం, ఇల్లు సెక్యూరిటీ కోసం పిల్లిని తెచ్చుకున్నాడు. ఈ పిల్లి ఏం చేసిందంటే, మరి చక్కగా కొంతకాలానికి తన సంతతిని ఆ ఇంట్లో వృద్ధి చేసుకుంది. అంటే తన సంతానాన్ని పిల్లి బాగా వృద్ధి చేసుకొని పెద్దదైపోయింది, ముసలిదైపోయింది. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆ పిల్లి వచ్చింది మొదలుకొని ఆ ఇంట్లో పాలు పోతున్నాయి అంట. అంటే ఎలుకలు తగ్గుతున్నాయి కానీ ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి, పాలు పోతాం, అట్లా కొన్ని విలువైన వస్తువులన్నీ పోతా ఉన్నాయంట. అంటే ఇల్లుని ఏదో ఎలుకల వలన కలిగే ఇబ్బందికి పిల్లిని తీసుకొచ్చుకుంటే, ఈ పిల్లి పెరిగి పెద్దదయ్యి పిల్లల్ని కానీ తన సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది, కానీ పెంచుకోవడానికి తీసుకొచ్చిన ఆయనకి ఏ ఉపయోగం లేదు. ఏదో అంటారు కదా, ఒకటి పోతే 4-5 వచ్చి పడుతున్నాయి అని. అట్లాగే ఎలుకలు అయితే పోయినాయి కానీ ఇల్లంతా ఇంకా అంతకంటే కూడా ప్రమాదం జరుగుతుందంట. అప్పుడంట ఇక లాభం లేదు, ఈ పిల్లి సంగతి ఏదో చూడాల్సిందే. ఈ పిల్లి రాకముందు ఎలుకలే ఉండేవి, అవి ఒడ్డు మాత్రమే కొట్టేవి. ఈ పిల్లి వచ్చినాక ఇల్లంతా ఆగమైపోతుంది. ఇంట్లో పాలుంటలేదు, పెరుగుంటలేదు, మజ్జిగుంటలేదు, ఇంట్లో మాకంటూ ఏం దొరకట్లేదు అని చెప్పి ఇక లాభం లేదని ఈ పిల్లిని మార్చి ఇంకో పిల్లిని తీసుకొద్దామని ఎవరిని ఆళ్ళని అడిగితే కొంతమంది అంటే, ఇది పలానా పిల్లి మా ఇంట్లో పెరుగుతుంది, బాగుండేది, ఈ పిల్లిని తీసుకెళ్ళి పెంచుకో, ఇది బాగా మీకు ఉపయోగపడుతానంట. ఈ నెల్లి ఆ పిల్లని తెచ్చుకొని పెంచుకుంటే ఈ పిల్లిని తవరేశాడంట. ఈ పిల్లిని తవరితే పిల్లితో పాటు ఏమి వెళ్తాయి? పిల్లలు కూడా వెళ్ళిపోతాయి కదా. ఈ పిల్లి, పెద్ద పిల్లి, ముసలి పిల్లి, పిల్లతో పాటు పిల్లలన్నీ వెళ్ళిపోయినాయంట. ఇప్పుడు ఈ ఇల్లు రక్షించుకోవడానికి ఈయన మళ్ళీ ఒక పిల్లిని తెచ్చి పెట్టుకున్నాడు, అంటే ఎలుకల వలన ఆగం కాకుంటానికి. ఈ ఎల్లిని పిల్లి పక్కెళ్ళి చెప్తుందంట, ఆ పక్కింటి పిల్లితో ఆ పక్కింటి పిల్లితో నాలుగు ఇల్లు ఉంటాయి కదా, ఒక ఇంటి ఇల్లు అంటారు, చుట్టూ 4 ఇల్లు ఉంటాయి కదా, 4 ఇళ్లలో నుంచి పిల్లి వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా పిల్లులు. ఆ పిల్లులను తీసుకొచ్చి, మీరు నాకు న్యాయం చెప్పండి, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాను కదా, కాబట్టి ఇదిగో నన్ను పారదోలేడు కాబట్టి మీరందరూ వచ్చి నా తరఫున మాట్లాడాలని అంట. ఎవరు మాట్లాడతారు? మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ యజమానుడు ఇష్టం, ఆ ఇంట్లో ఏ పిల్లి పెట్టుకోవాలి, అసలు పిల్లిని ఉంచుకోవాలి, తీసేసుకోవాలని ఎవరు ఇష్టం? ఆయన ఇష్టం. ఈ పిల్ల అంట ఈ కథమ వాళ్ళ మీద నేరాలు మోపుతుందంట, కథమ పిల్లల మీద, పక్కింటి పిల్లల మీద, మీరే నా ఇంటికి దూరం అవటానికి మీరే అని. అట్లాగే ఎందుకు నేను ఉపమానం చెప్పానంటే, వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు అపవాది చేతుల నుంచి కాపాడటానికి నిన్ను నీ ఇంటికి రక్షణగా ఉంచాడు. ఎలా ఉంచాడు? రక్షణగా ఉంచాడు. నీ ఇంటికి హాని కలిగించే ఎలుకలు లాంటి ఆ లోకానుసారమైన వాటి నుంచి విడిపించడానికి, లేకపోతే ఆ శ్రమల నుంచి, రాబో ఉగ్రత నుంచి విడిపించడానికి నిన్నే రక్షణగా ఉంచాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మరి ఆ ఇంటికి రక్షణగా, ఏ ఇంట్లో నువ్వు రక్షించబడ్డావో ఆ ఇంటికి నువ్వు రక్షణగా ఉంటాం వదిలిపెట్టేసి, మనం కూడా మరి దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఆ ఇంట్లో నియమించాడో ఆ ఇంటికి మనం రక్షణగా ఉంటాం. కొన్నిసార్లు మర్చిపోమా. అట్లాగే వాక్యంలోకి వెళ్ళే ముందు 2 మాటలు మాత్రం చెప్పి ముగిచేస్తాను, వాక్యంలోకి వెళ్దాం. సౌలు జీవితం కూడా ఏమైందంటే, ఇశ్రాయేలుని కాపాడటానికి సౌలుని తీసుకొచ్చి రాజుని చేసిన సౌలు సరిగా లేకపోవటం వల్ల మరలా తీసుకొచ్చి ఆ పిల్లిని, ఆ ముసలి సౌలు పిల్లిని తీసి పక్కనేసి దేవుడు ఎవరిని పెట్టాడు? దావీదుని పెట్టాడు. కాబట్టి మరి దావీదు ఎడంగా ఉన్నా కానీ దేవుని అభిషేకం ఉంది కాబట్టి తిరిగి మరలా అలా చేరటం అనేది జరిగింది. కాబట్టి ఈ ఉపమానం ద్వారాగా మీరు ఏమి నేర్చుకున్నారా అనేది పరిశీలన చేసుకోండి. వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మన ఏ అవగాహన అయినా కానీ దేవుని నామానికి మహిమకరంగా. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
యేసు ప్రభులు వారి లోకానికి వచ్చి లోకంలో జీవించిన ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన కొండ మీద ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగానికి ప్రత్యేకమైన విలువ, గుర్తింపు ఉంది. క్రైస్తవ సమాజంలో ఈ కొండ మీద ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే భక్తులుగా మనం అందరం ఉంటాం. కనుక ఇందులో ఒక మాట రాయబడింది. మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రెండో మాట ఏంటి? 4వ వచనంలో రాయబడింది, వారు ఓదార్చు, దుఃఖపడువారు ధన్యులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారి పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నా మాట వినండి. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యుల కింద. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ శ్రేష్టమైన అమూల్యమైన ఈ సమయంలో ప్రభా మా దృష్టి, మా మనస్సు మేము మీ మీద కేంద్రీకరించి నువ్వు మా కొరకు తీసుకొచ్చిన ఈ బహుమానాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఈ దీవెన్ను, వాక్యానుసారమైన ఈ దీవెన్ను, శ్రేష్టమైన ఈ దీవెన్ను మేమందరం విని గ్రహించి మేము అనుభవించినట్లు సహాయం దయచేయండి. నీకు అనుకూలంగా మేము నడుచుకున్నట్లు సహాయం దయచేయండి. ఏ ఉద్దేశంతో మీరు మాకు ఈ బోధ చేయించున్నారు, ఉద్దేశాన్ని ఎరిగి నీ మార్గంలో మీరు నడుచుటకు సహాయం దయచేయమని, అల్పుడైన నన్ను నీ సులుచాటును మరుగుపరుచుకుని నిన్ను కనపరుచుకునమని, నా నోట నీ మాటలు ఉంచమని, ఆ మాటల చేత మేమందరము ఆత్మీయతలో ఎదుగుడుకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుబడిన వాక్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రెండో మాట ఏమి సెలవిస్తా ఉందంటే చాలా ముఖ్యమైనది ఈ మాట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనం మానవులుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనం దుఃఖపడుతూ ఉంటాం. చెప్పాలా? మీకు అర్థమవుతుందా? అనేక సందర్భాల్లో ఎన్నో విధాలైన దుఃఖాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం దుఃఖపడతా ఉంటాం. అయితే దేవుడు ఏ దుఃఖాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాలు, కొంతమంది వ్యక్తుల్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దామా? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 136వ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడింది. కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 119వ అధ్యాయంలో 136వ వచ్చిన భాగంలో ఒక చక్కని మాట రాయబడింది. చూద్దామా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ భక్తుని యొక్క దుఃఖాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు ఎందు నిమిత్తమై దుఃఖిస్తున్నాడు? యెహోవా నీవు నీతిమంతుడవు. 119, 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది అంట. చప్పలు జనమా. మనకి ఏ కన్నీరుని దేవుడు ఓదార్చడానికి, ఏ కన్నీరుకి విలువిస్తాడంటే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. నీ దుఃఖము ఏ విషయమై ఉందో దేవుడు దాన్ని పరిశీలన చేస్తాడు. ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ భక్తుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుతుంది అని అన్నాడు. నీ కన్నీరు ఎందు నిమిత్తం ఏరులై పారాలి? నీ కన్నీరు దేవుడు మెచ్చుకునేలా ఉండాలంటే ఏమై ఉండాలంటే స్వార్థపూరితమైన కన్నీరు అయి ఉండకూడదు. అంటే స్వార్థపూరితమైన కన్నీరు ఉంటుందా అని అంటారు మీరు? ఉండదా? ఉండదు. మనము మన యొక్క జీవన విధానంలో మనం చేసుకునే ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుమారుని జ్ఞాపకం చేసుకో, నా కుమార్తెని జ్ఞాపకం చేసుకో, నా అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకో, నా అక్కచెల్లెని జ్ఞాపకం చేసుకో, నా మనవాళ్ళని జ్ఞాపకం చేసుకో, నా మనవరాళ్ళని జ్ఞాపకం చేసుకో. లేకపోతే ఏదో నీ కడుపున పుట్టిన బిడ్డల కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటావు. మంచిది చేయాలి, చేయమని దేవుడు చెప్తున్నాడు. కానీ నీ ప్రార్థనలో అంశం అదే ఉండాలా, ముగింపు అదే ఉండాలా, ప్రారంభం అదే ఉండాలా, కొనసాగించేది కూడా అదే ఉంటే అదేమంటది? స్వార్థం. స్వార్థమేనా? స్వార్థం. మనం ప్రారంభించింది దేంతో ప్రారంభించాము, మనం కొనసాగిస్తుంది దేంతో కొనసాగిస్తున్నాము, మనం ముగించేది దేంతో ముగిస్తున్నాము? మన ప్రార్థనా జీవితాన్ని, మన ప్రార్థన అనుభవాన్ని. నేను గంట సేపు ప్రార్థన చేశాను, నేను 2 గంటల సేపు ప్రార్థన చేశాను, నేను 3 గంటల సేపు ప్రార్థన చేశా, నేను దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తాను. ఒక దాసుడు సహోదరుడు వచ్చి, సహోదరా కొత్తగా రక్షించబడి ప్రార్థనకి వెళ్తున్నాడు, బైబిల్ గ్రంథంలో 7 మార్లు ప్రార్థన చేశాడంట. ఎవరో అడిగాడు. ఎందుకు ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో నువ్వే చెప్పు అని అన్నా. నేను ఎవరో చెప్తానే, ముందు నువ్వే చెప్పంటే ఏమి లేదు, అంతకుముందు నేను పొద్దునే లేచి ప్రార్థన చేసుకునేవాడు అంతేను, కానీ నేను వాక్యంలో
యూట్యూబ్లో పలానా దైవజనుడు కిరణ్ పాల్ గారు చెప్తుంటే విన్నాను. అప్పటి నుంచి నేను అసలు 7 మార్లు ప్రార్థన చేసుకునేది ఏంది, ప్రతి విషయంలో కూడా చేసుకోవాలి కదా. పొద్దున్నే లెగుస్తాను, ప్రార్థన చేస్తాను, బయలుదేరుతాను, డ్యూటీకి వెళ్తా, ప్రార్థన చేస్తాను, డ్యూటీలో తాళం తీసుకొని కారు తీసినప్పుడు ప్రార్థన చేస్తాను, తర్వాత ఎక్కడన్నా పెట్టినప్పుడు ఆ వాక్యాలు చూస్తూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు, తర్వాత నాకు ఎప్పుడు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తాను. ఇట్లాగా తన అనుభవాన్ని చెప్తూ వచ్చాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 7 మార్లు ప్రార్థన చేసినా, 10 ప్రార్థన చేసినా ఏమని ప్రార్థన చేస్తావు అని అడిగాను. ఆ ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తున్నావు, ఏమని ప్రార్థన చేస్తాను, దేవా నన్ను రక్షించు, నా భార్యను రక్షించు, నా బిడ్డలను రక్షించు అని ప్రార్థన చేస్తున్నా అన్నాడు. సరే, నీ ప్రార్థన అంతవరకు మాత్రమే కాదు, కానీ ఇవి నువ్వు చేయాల్సిన ప్రార్థనే. నువ్వు మొదటి దశలో ఉన్నావు కాబట్టి ఈ ప్రార్థనతోనే ఇదే ఆ పరిమితం నువ్వు అనుకుంటున్నావు. ఇది కాదు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, చెప్పండి పూర్తి చేయండి. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయవాలని ఆ వాక్యాన్ని చెప్పాను నేను. అది నా బాధ్యతేనంటావా అన్నాడు. అవును, అది నీ బాధ్యతే. నువ్వు సుఖంగా బ్రతకాలని అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు. నీకు ఎప్పుడు ఖాళీ దొరికితే 7 మార్లు చేశాడు, 3 మార్లు చేశాడని పాస్టర్ గారు చెప్పాడు. 7 మార్లు 3 మార్లు ఏముంది, వాళ్ళకి 7 మార్లు 3 మార్లు చేయడానికి అవకాశం ఉందేమో. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేను లోకంలో పడిపోకుండా ప్రార్థన చేసుకోవటం ముఖ్యం కాబట్టి వాక్యం వింటా ఉంటా, ఫోన్లో ప్రార్థన చేసుకుంటా ఉంటాను సోదరా అన్నాడు. మంచిదే, కానీ ఆ ప్రార్థన ఇంతవరకని నువ్వు అంతవరకే పరిమితి చేసుకోవాకు. దేవుడు నువ్వు సుఖంగా బ్రతకాలనే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడు నువ్వు సుఖంగా బ్రతకాలంటే దేవుడు నీకేం చెప్పాడంటే, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలన్నాడయ్యా. ఇదిగో ఈ వాక్యం. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినది, ఈ ఆజ్ఞ నమ్మదగినది. మనం దేని విషయమై ప్రార్థన చేయాలంటే ఇదిగో ఈ విధమైన ఆ సమస్తాన్ని గురించి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన సమయం పెరిగే కొలది నీ అంశాలు ఏమవ్వాలా, పెరగాల. నేను 2 మాటలు, షాలేం మీ అందరికి తెలుసు, షాలేం ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని మాటలు ప్రార్థన చేస్తాడు? ఒక 3 మాటలు, 4 మాటలు, 5 మాటకి భయముట్టిపోతుంది, వణికొచ్చేస్తుంది. ఆమెను అన్నాడు. మంచిది. అదే ఏం చేసి ప్రార్థన చేసింది, ఒక అర్ధగంట ప్రార్థన చేసింది. అదే అమ్మ ప్రార్థన చేసింది, 2 గంటలు ప్రార్థన చేసింది. అంటే వీళ్ళ ప్రార్థనలో ఎవరు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు, వాడి వరకే చేస్తున్నాడు. ఇంకేం చేస్తాడంటే దివ్యక్కాయి, జాన్సక్కాయి, చిట్టుబాబు పెదనాన్న అని గుర్తున్న వరకు 2 మాటలు మాత్రం చెప్తాడు. అంటే వీళ్ళేనంటారా, ఇంకెవరు లేరంటారా అంటే ఉన్నారు, నాకు భయం పడుతుంది ఆపేసి. అంటే వాడి పరిధి అది. నీ సమయం కనుక పెరుగుతుంది కదా, నువ్వు వాడికి లేక ఒక 2 నిమిషాలు చేయట్లేదు కదా, నువ్వు అర్ధగంట చేస్తున్నావు, 2 గంటలు చేస్తున్నావు, 3 గంటలు చేస్తున్నావు, 4 గంటలు చేస్తున్నావు, నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నావు. నీ భారం ఏమై ఉండాలి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కన్నీరు ఏమై ఉండాలి, ఎందుకు నీ కన్నీరు ఏరులై పారుతుందో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భక్తుని యొక్క కన్నీరు ఏరులై పారుతుందంట. కారణం ఏంటంటే, జనులు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతున్నందుకు, జనులు నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు, జనులు నీ ధర్మశాస్త్రాన్ని దాటి వెళ్తున్నందుకు ఆ భక్తుని కన్నీరు ఏరులై పారుతుందంట. నీ కన్నీరు కారణం ఏంటో, నీవు ఓదార్చబడాలంటే, నీవు ఆదరణ పొందాలి అంటే, నీ కన్నీరు దేవుడే నీ కన్నిటికి ప్రతిగా ఏమిస్తాడు, నీ దుఃఖములకు ప్రతిగా పూదండన. చెప్పండి, ఏది పూదండన. నీకు ఘనత, నీకు అవమానానికి నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు. ఎప్పుడు చెప్పాలి, వాక్యానుసారమైన ప్రార్థన మనకు విజయాన్ని ఇచ్చింది. నేను చెప్తున్నాను, అంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ఓకే, అదే మాత్రమే చేయాలా? కాదు. మొదట నేను చెప్పాను కదా, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన అంశం. నీ ఇంట్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయడం ఇంకా అంతకంటే కూడా ప్రాముఖ్యమైన అంశం. వీటన్నిటిని దాటుకుంటూ సమయాన్ని హెచ్చిస్తున్నావు కాబట్టి దేవుడిలో నువ్వు వీటితో మాత్రమే పరిమితి ఉండక, ఈ రాజు, ఈ భక్తుడు ఆయన చెప్తున్న అనుభవం ఏంటంటే, జనులు నీ ధర్మశాస్త్రాన్ని, అంటే నీ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంట, ఉల్లంఘిస్తున్నారు. వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నందుకు గాని నీకు కన్నీరు రావాలా. నీ ఇంట్లో దేవుని వాక్యాన్ని ఉల్లంఘించేవారు ఉంటే నీ కన్నీరు రావాలా. అప్పుడు నువ్వు ఓదార్చబడతావు. అంతేగాని సమస్యలు అనేవి 3 రకాలుగా వస్తాయి మన దగ్గరికి. ఒకటి, మన చేతులారా తెచ్చుకునే సమస్య ఒకటి. రెండోది, అపవాది తీసుకొచ్చే సమస్య ఒకటి. మూడోది, దేవుని పరీక్ష ఒకటి. వీటన్నిటిలో ఏది శ్రేష్టమైంది? దేవుని పరీక్షే శ్రేష్టమైంది. దేవుని పరీక్ష నీ దగ్గరికి వచ్చిందనుకో,
దానికి కారణం ఏంటంటే నీ స్థాయి దేవుడు పెంచాలనుకుంటున్నాడు. అవునా కాదా? మౌనమున్నారండి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడంటే మనల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. దేవుడు మరి మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్ష తర్వాత మనకు కలిగే బహుమానం ఏంటంటే ఉన్నతమైన బహుమానం, శ్రేష్టమైన బహుమానం, మెప్పును, ఆనందమును, ఘనతను అనేకులు ఎదుట మనల్ని గణపరచబోతున్నాడు. గణపరిచే ముందు మనం పరీక్ష ఎదుర్కోవాలి. వాళ్ళు యోర్దాను దాటితే వారు గొప్ప మేలు చూస్తారా చూడరా? యోర్దాను దాటలేమనే ఆ నీరసత్వంతో వాళ్ళు మిగిలిపోయారు. అలాంటప్పుడు భక్తుడు బలపరిచాడు. కనుక నీ జీవితంలో నీకు, నీ కుటుంబంలో వారికి పరీక్ష, శోధన ఏదైనా ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏమవ్వాలంటే, వారు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం వలన వచ్చిందా ఈ శోధన, అపవాది వలన వచ్చిందా, లేకపోతే దేవుని పరీక్ష? నీకు ఆ జ్ఞానం ఇచ్చాడా లేదా చెప్పండి. మన మనసు, మనం ఏం మాట్లాడుతున్నా కానీ మన మనసు మనం మాట్లాడేది రైటా రాంగా లోనే నిర్ణయించేసింది. ఎవరు మనకు చెప్పడం కాదు. వెంటనే మన మనసు ఏం చెప్పిందంటే, నేను ఏదో ఉద్రేకంగా మాట్లాడినా, కోపంతో మాట్లాడినా, క్రోధంతో మాట్లాడినా, అసూయతో మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా కానీ వెంటనే అలానే జరిగిపోయింది. అంతా ఇక్కడే జరిగిపోయింది. దేవుని ఆత్మ మనకు ఉంది కాబట్టి, దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి, దేవుడిని రక్షించాడు కాబట్టి నీలోనే అవన్నీ చెప్పేస్తాడు దేవుడు. తొందరపడ్డావు ఏంటంట, తొందరపడ్డావు లా నీకు తర్వాత ఆ క్షణం దాటినాక నీ మనసుతో నువ్వు చెప్పుకుంటావు, ప్రభా నన్ను క్షమించవా అంటావా? మనమా రాదా జాలి, కనికరం రాదా? ఎవరినన్నా గబికిని కొంచెం స్పీడ్గా వెళ్ళావు అనుకో, తర్వాత వచ్చుదా రాదా? ఎందుకంటే దేవుని ఆత్మ నీ మీద ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉన్నావు, దేవుని బిడ్డలు నువ్వు. కనుక నిన్ను విడిచిపెట్టడు ఆయన. విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఈ భక్తుడు ఆ దిగులు, వేదన, కన్నీరేంటి? మీ కన్నీరేంటి? ఈ సమయంలో ప్రభడుతున్నాడు. నువ్వు రక్షించబడిన కానించి నేటి వరకు కన్నీరు కారుస్తున్నావు కదా, దేని నిమిత్తమై? అయ్యా, నీ ప్రజలు, ఈ జనులు నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం వలన నా కన్నీరు ఎరులై పారుతుందంటాడు. అదే భక్తుడు చెప్తాడు, నా పరుపు వరద వచ్చినప్పుడు తేలిపోతుందా చెప్పండి? వరద వచ్చినప్పుడుగా తేలిపోతుంది, కన్నీటితో తేలిపోతుందంట. కారణం ఏంటంటే తన ప్రజలు దేవుని వాక్యాన్ని ఉల్లంఘించుట వలన. మరి నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నారా? దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నారా? వారి కొరకై నీ కన్నీరు ఏరులై పారుతుందా? లేదు వారితో నాకెందుకు, నా వరకు నేను బాగుంటే సరిపోయింది అనుకుంటున్నామా? లేదు. ఒక భక్తుని గురించి చెప్పమంటారా? ఒక భక్తుని గురించి చెప్తా వినండి. ఆదికాండంలోనికి ఒకసారి వద్దామా? ఆదికాండంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయంలో ఈయన మీకు తెలుసు, పరిచయస్తుడు, మన పితరుడు, మన తాతయ్య. చెప్పండి. ఆదికాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయం చదువుకునే ముందు ఒకసారి 31వ అధ్యాయంలో 41వ వచ్చిన బాగా చదువుదామా? ఈయనంట దూరదేశానికి వెళ్ళి ఉద్యోగం చేశాడంట. 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాడంట. దూరదేశానికి వెళ్ళి సంపాదించుకొని కాస్త కుటుంబానికి బాగా ధనాన్ని తీసుకురావాలని. ఇప్పుడు మనోళ్ళు కనుక కోవిడ్ వెళ్ళి అడగపోయి ఏడుతున్నారు చూసారు ఫోన్లో. వెళ్తున్నారు ఆశపడి, అడగపోయి పని చేయలేక ఒంటరిగా ఉన్నావు, చంపేస్తున్నారు, కొడుతున్నారు, తిండి లేదు, తిప్పలు లేదు, మనుషులు లేరు, మాట్లాడటానికి లేదని ఎడుతున్నారు కదా. అట్లాగే ఒక భక్తుడు ఏం చేశాడంటే 20 సంవత్సరాలు దూరదేశానికి పోయాడు. దేనికి? సంపాదించుకోవటానికి. ఆ భక్తుని జీతం ఇప్పుడు 20 సంవత్సరాలు, సంవత్సరం పెరిగే కొంది నీకు బోనస్ పెరుగుదా? చెప్పండి. బోనస్ పెరుగుదా? జీతం పెరుగుదా? సీనియారిటీ వచ్చే కొంది జీతం పెరుగుద్ది. ఈ భక్తుని జీతం ఏమైంది తెలుసా? 20 సంవత్సరాలు పనిచేస్తే 10 మార్లు జీతం తగ్గించాడు. ఏంటంట? 20 సంవత్సరాలు పనిచేశాడంట, 10 మార్లు జీతం తగ్గుతా వచ్చిందంట. చూడండి ఒకసారి ఆ వచ్చిన చూడండి. 41 వచ్చిన భాగంలో, ఇది వరకు నీ ఇంట్లో 20 ఏళ్ళు ఉన్నానయ్యా, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను కొలువు చేశానయ్యా. అయినను అసలు ఏమన్నా నీకు కొంచెం అన్నా ప్రేమ ఉందయ్యా? నువ్వేం చేశావు? నన్ను 10 మార్లు నా జీతాన్ని మార్చావు కదయ్యా. ఏమన్నా 20 సంవత్సరాలు పనిచేశాడు కదా అని చెప్పి ఏమన్నా కొంచెం పెంచావా? పెంచరా. చిన్నప్పుడు ఏదో సినిమాలు చూసినప్పుడు బ్రహ్మానందం గారిది అని కోట సినిమాలో, దాంట్లో వాడి జీతం అంటే తప్పు చేసినప్పుడు, ఎదిరించినప్పుడు పాల కట్ చేసా అంటాడంట. అంటే నేను గుర్తుకొచ్చి చెప్తున్నాను, అప్పుడు లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనే.
కాబట్టి ఇక్కడ ఈయన పని జీవితం కూడా ఏమైందంటే 10 మార్లు తగ్గించబడింది. 10 మార్లు తగ్గించబడింది. ఈయన ఏడుస్తున్నాడు. ఏడ్చాడా? అయ్యా ఎంత నమ్మకంగా పనిచేశానయ్యా, నా జీతాన్ని తగ్గించావు కదయ్యా అని అంటున్నాడు. చూడండి మరి పైన ఇప్పుడు ఆ భక్తుని యొక్క జీవితంలో ఒకసారి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు చూద్దామా? 32:24 యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడిను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగుట్టి మీద అతను కొట్టెను. వసలెను. తెల్లవారుచున్నది గనుక పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయన నేను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక నిక మీదట నీ పేరు ఇశ్రాయేల్ అనబడును. చాలు చప్పట్లు జనపడతాం. హల్లెలూయా. యాకోబు అనబడదు. ఇక ఏమనబడదు? యాకోబు అనబడదు, ఇశ్రాయేల్ అనబడుద్ది. ఎందుకు ఇశ్రాయేల్ అనబడుద్ది అంటే ఇశ్రాయేలు జనములకు తండ్రి, ఆశీర్వాదానికి మూల పురుషుడు. యాకోబు ఇశ్రాయేల్ ఎవరు? ఆశీర్వాదానికి మూల పురుషుడు. ఆశీర్వాదానికి మూల పురుషుడు ఎవరు? చెప్పండి 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 చెప్పండి. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు వాగ్దానాన్ని నెరవేర్చింది ఎవరు? యాకోబుని దేవుడు ఏ విధంగా మార్చాడు? మోసగాండి ఇశ్రాయేలుగా ఇప్పుడు ఆశీర్వదించబడింది ఎవరు? అబ్రహాం ఒక్కడే కన్నాడు. యాకోబు ఇస్సాకు ఇద్దరిని కన్నాడు. ఇద్దరిలో ఎవరు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకని? దేవునితో పెనుగులాడాడు. దేవునితో ఏషావుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కు నమ్మని వేసిన భ్రష్టుడైన ఏషేబు వలె, వ్యభిచారి అయిన ఏషేబు వలె మీరు ఉండకుడి అని అన్నాడు కదా. ఆ మాట రాయబడిందా లేదా? కాబట్టి దేవునితో పెనుగులాడిన యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. మరి నీ కన్నీరు, నీవు ఓదార్చబడతావు. ఇక్కడ చెప్తుంది, దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడతారు. యాకోబు దుఃఖపడ్డాడు, ఓదార్చబడ్డా లేదా? ఓదార్చబడ్డాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతా. నీది రోషం కలిగిన ప్రార్థన ఉండాలి. యాకోబు రోషం కలిగిన ప్రార్థన చేశాడు, పౌరుషం కలిగిన ప్రార్థన చేశాడు, మగసిరి కలిగిన ప్రార్థన చేశాడు. మగసిరి కలిగిన ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడి గెలిచాడు. ఇక ఆ భయం లేదు. ఉందా? మరణ భయం లేదు, చంపుతాడనే భయం లేదు, మరణం సంభవించిందనే భయం లేదు. నేను చెప్తాను, ఎప్పుడైతే తన యొక్క హృదయములో తను చేసిన అతిక్రమం తన యొక్క మనసును వేదనతో గురి చేస్తూ ఉందో, దాన్ని అధిగమించినాక అతనికి మరణ భయం లేదు. యాకోబు తన అన్నను ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు యాకోబుగా పెనుగులాడతా యాకోబు ఎప్పేకురేవు దగ్గర ఆగకముందు అతనే ఎప్పేకురేవు దగ్గర ఆగి ప్రార్థన చేసి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి తర్వాత ప్రయాణం చేసింది అతనే. ఇద్దరు ఆయన మారేరా? ఒక్కరేనా? మరి అక్కడ ఆయన చంపాలనుకుంటుంది ఎవరిని? తమ్ముడినేనా? మరి చంపకోకుండా కౌగులించుకుంది తమ్ముడినేనా? కారణం ఏంటి? ప్రార్థన. నీ ప్రార్థన నీకు ఎదురయ్యే కీడుని ఏం చేయాలా? తప్పించాలి. నువ్వు చేసిన పాపం వల్ల వచ్చే జీతాన్ని తప్పించాలా లేదా? ఈ పాపాన్ని తప్పించకపోతే ఈ పాపం మరలా ఆ 12 మంది మీద పడిద్దా? పడదా? పడింది కదా. ఈ పాపం మరలా యాకోబు మీద నుంచి అదలా పడుతుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య జరిగిన వారిలో ఇద్దరు ఐక్యత కలిగి లేరు. సఖీ పళ్ళ. ఇప్పుడు యోసేపు కుమారులు యాకోబు కుమారులు శత్రువులు అవుతారు. శత్రువులు అవుతారు ఎవరా? అవుతారు. వారిద్దరి యొక్క అన్నదమ్ముల యొక్క సంతానము శత్రువులుగా మారే పరిస్థితి లేకోకుండా ఉండటం కోసం దేవుని దగ్గర పెనుగులాడి తన పాపాన్ని కడుకున్నాడు, తన యొక్క ఆ మురికిని కడుకున్నాడు. ఇప్పుడు ఎవడైతే శత్రువుగా ఉండి తను చంపడానికి వస్తున్నాడో తన అన్న తనకేమయ్యాడు? బలముగా మారాడు. ఎలా మారాడు? బలముగా మారాడు.
పడిపోయిన యాకోబుని లేపి నుంచోబెట్టుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏమైందని పరామర్శించాడు. వారిద్దరి మధ్యన జరిగిన సందర్భం మనం అనేక పర్యాయములు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మరి ఈ యాకోబు పెనుగులాడాడు, నీవు పెనుగులాడుతున్నావు. నేను ఒక రోజంతా తెల్లవారిన దాకా ప్రార్థనలో ఉంటున్నాను, నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థనలో ఉంటున్నాను, నేను అలా ఈ ప్రార్థన ఆ ప్రార్థన, ఇంతసేపు ప్రార్థన చేయగలను, అంతసేపు ప్రార్థన చేయగలను. ఓకే, మంచిది. నీ ప్రార్థనా సమయం పెరగటం నీ దీవెనే, నీకు ఆశీర్వాదమే. కానీ ఆ ప్రార్థన నిన్ను నెమ్మదిగాను నిన్ను సుఖముగాను బ్రతుకునిస్తుందా? అర్థం కాలేదా? యాకోబు చేసిన రాత్రంతా చేసిన ప్రార్థన యాకోబుని సుఖంగా బ్రతకనిచ్చింది, నెమ్మదిగా బ్రతకనిచ్చింది. తన ప్రయాణం ఎప్పేకు రేవు దాటినాక అది సుఖముగా ఉంది, నెమ్మదిగా. కాలైతే కుంటుపడింది కానీ సుఖముగా ఉంది. చెప్పండి, నెమ్మదిగాను ఉంది. అసమాధానం పోయింది. చెప్పాలా? అసమాధానం దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయింది? కారణం ఏంటి? కారణం ఏంటంటే అక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. తన ప్రార్థన స్థితి మారిపోయింది. తన ప్రార్థన తన స్థితిని మార్చేసింది. మనం చెప్పుకుంటా ఉంటాం, స్తుతి స్థితిని మార్చుద్ది, ప్రార్థన తన స్థితిని మార్చింది. తెల్లవారులు చేసిన ప్రార్థన తన స్థితిని మార్చింది. దావీదు చెప్పాడు 119వ కీర్తన 136 వచ్చిన భాగములో, జనులు నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందున, జనులు నీ వాక్యాన్ని ఉల్లంఘించినందున, జనులు నీ వాక్యాన్ని మీరినందున నా కన్నీరు ఏరులై పారుతుంది అని అన్నాడు. కనుక ఆ భారం ఉన్న ఆ సేవకుని లేక, ఆ భారం ఉన్న ఆ దైవజను లేక నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు పని చేయాలా. దేవుడు నీకు ఏ పని అప్ప చెప్పాడో ఆ పనిలో నువ్వు కన్నీరు కార్చవలసింది. ఏంటంటే ఏ కన్నీరు కార్చాలా? ఈ జనులు, నాకు అప్ప చెప్పబడిన నా పరిధిలో ఉన్న ఈ జనులు నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు ప్రభు అని వారి కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా, కన్నీరు కారవాలా. ఒకవేళ వారు నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తుంటే వారి కొరకు నువ్వేం చేయాలా? కన్నీరు కారవాలా. ఒక మాట చదువుకుందామా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనం చదువుకుందామా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 48వ వచనం బాగా చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం వచ్చిన భాగం 48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచున్నది. చూడండి, నా పట్టణపు కుమార్తెలందరినీ చూచినప్పుడు నేను దుఃఖాకాంతుడనైతిని. ఒక పక్షిని తరుమునట్లు శత్రువులు ఏంటట? నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. చూస్తుందాం ఇక్కడ రాయబడిన ఈ శ్రేష్టమైన భావాన్ని మీరు గమనించారా? ఈ భక్తుని యొక్క ఆ విలాపం ఏమైనదో, ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? నా కన్నీరు ఏరులై పారుతున్నది. నా కన్నీరు ఏరులై ఎందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది? జనులు ఏంటట? జనుల నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది అని అంటున్నాడు. జనులు నాశనం అవుచుట నేను చూడగా నా కన్నీరు ఏరులైపోతుంది. నా జనులు నాశనం అయిపోతున్నారయ్యా, నా జనులు నశించిపోతున్నారయ్యా, నా జనులు నశించిపోతున్నారయ్యా. వారి కొరకు నా కన్నీరు ఏరులై పారుతుంది. నీ కన్నీరు నీ దుఃఖం ఏమై ఉండాలంటే, నీ కన్నీరు నీ దుఃఖము నీకు అప్పచెప్పిన జనుల నిమిత్తమై ఉండాలా. నీ బాధ్యత దేవుడు నీకు ఎందరి పట్ల అయితే నిన్ను బాధ్యతగా ఉండమన్నాడు వారందరి పట్ల నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉండాలి. ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి వ్యక్తి తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఒక తల్లి ఉదయాన్నే లేచి ఆ బిడ్డలందరికీ మంచి ఆహారాన్ని సిద్ధపరిచి వారి చదువులకి, వారి ఉద్యోగాలకి, వారి వ్యాపారం అన్నిటికీ ఆ కుటుంబం అంతా బయలుదేరటానికి అందరికంటే ముందు ఎవరు లేస్తారు? తల్లి లేచింది. ఎన్ని పనులు చేసింది ఆ తల్లి. వీళ్ళు బయటికి వెళ్ళి కుటుంబంలో ఉన్న వాళ్ళంతా పనికో లేకపోతే ఉద్యోగానికో చదువులకో వెళ్ళి ఒరగబెట్టే దానికంటే కూడా ఇంటికాడ ఉన్న ఆమె ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు వరకే ఒప్పుకుంటా, తర్వాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ వరకే. అయితే ఆ తల్లి ఆ పడే ప్రయాస అన్నిటికంటే కూడా భౌతికంగా ఆమె తన బిడ్డల కొరకు మరి ఉదయాన్నే లేచి తన ఇంటిని దిద్దుకునే ఆ క్రమం అంతటికంటే కూడా శ్రేష్టమైన విలువైన పని ఏంటి తెలుసా? ఇంటి వారి నడతలు కనిపెట్టి, చెప్పండి చెప్పండి, రాయబడిందా? చదివారా ఎప్పుడైనా? ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిద్దంట. వారి కొరకు కన్నీరు కార్చింది, వారి కొరకు కన్నీరు కార్చింది. కాబట్టి నీవు నీ దుఃఖం ఏమైనాలంటే నీకు అప్పచెప్పబడిన పని అంతటి విషయం మీద నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. నీకు దేవుడు నీకు ఏ బహుమానాలను ఇచ్చాడో, ఏ సంతానాన్ని ఇచ్చాడో, ఎవరెవరినైతే నీకు బాధ్యతగా నిన్ను వారిని చూసుకోవడానికి నీకు అప్పచెప్పాడో, ఎవరి మీద అయితే నువ్వు నాయకురాలుగా ఉన్నావో, ఎవరికైతే నువ్వు పెద్దగా ఉన్నావో, ఎవరికైతే నువ్వు ఆదరణగా ఉన్నావో, వారందరినీ ఏ మార్గంలో నడిపించాలా? దేవుని మార్గంలో నడిపించాలా. ఏ సురక్షితమైన మార్గంలో ఉంటే వారు క్షేమంగా ఉంటారు, ఆ మార్గంలో వారు నడవటానికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలా? దేవా వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని కాపాడయ్యా, అయిపోయిందయ్యా, అంతేనా? వారంట పలహారాలు పంచే కాడ నేను చాలా చోట్ల చూసా, మొఖాలు చూసి పంచుతారంట. అక్కడ మన దగ్గర కాదులే, మనకు అయ్యని లేవు, మనం నలుగురు మనకు తెచ్చుకున్న పలహారం దిండుగా సమృద్ధిగా వచ్చింది. కొన్ని చోట్ల ఇట్లా పంచుతారంట. దీన్ని తీసేయండి, ఇది మీకు అర్థం కాకపోతే ఏదైనా భోజనాలు కడికి వెళ్ళినప్పుడు కూరలు వేస్తారు చూసావా? కూరలు వేసేటప్పుడు ఆ వ్యక్తి అభిమానించే వ్యక్తి ఎదురుకుంటే ఏం జరుగుతుంది? ఒక గంట అదనంగా పడుతుంది, ఒక మొక్క అదనంగా, స్పీడు ఇంకొచ్చి అదనంగా పడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు చర్చిలో సంఘంలో ఏదో భోజనాలు జరుగుతాయి, నేను కూర్చొని భోజనం చేస్తూ ఉంటాను. ఎవరు ఏం తీసుకొచ్చినా ఎక్కువ వేసి వెళ్తారు. ఇది తినకపోతే ఈ 2 రోజులు బాధపడతారేమో, ఇది తినకపోతే వీళ్ళు పక్కన పెడితే పాస్టర్ గారు ఏంది పక్కన పెట్టారు బాగలేదు అంటారేమోనని. బాగుండిద్ది కానీ ఇంక అధికంగా తినలేం కదా, తింటాం. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, నీవు అభిమానించే వ్యక్తులు నశించిపోతుంటే మనం చూస్తూ ఉంటామా? చూస్తూ ఉంటే దేవుడు నిన్ను మెచ్చుతాడా? ఈ భక్తుడు చెప్పాడు, నా జనులు నశించిపోతాం చూసి నాకు కన్నీరు ఏరులై పారుతున్నాడు. కన్నీరు ఏరులై పారుతుంది. నీ దుఃఖానికి దేవుడు పూదండని ఇస్తాడు. నీ దుఃఖమునకు ప్రతిగా పూదండని ఆయన ఇవ్వాలంటే, నీ దుఃఖ దినములు సమాప్తం చేయాలంటే దేవుని వాక్యంలోని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం చెప్పాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఇప్పుడు ఒక పిల్లి, మీ అందరికీ వాక్యానికి ముందు చెప్పా, ఈ ముసలి పిల్లి ఏం చేసిందంట? దుఃఖపడుతుందంట. దేనికి దుఃఖపడుతుంది? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. అర్థమవుతుందా? నువ్వు ఇంటికి చక్కగా కాపలా కాస్తే నిన్నెందుకు వెళ్ళగొడతారు? ఎందు నిమిత్తం నిన్ను తెచ్చుకొని పెంచుకున్నాడు యజమానుడు, ఆ యజమానుడికి నువ్వు అనుకూలంగా ఉంటే వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టరు. నువ్వేమో ఆ ఎలికలను పట్టాల్సింది వదిలిపెట్టేసి ఇంట్లో ఉన్న పాలు, ఇంకా ఇంట్లో ఉన్న పెరుగు, ఇంట్లో ఉన్న మజ్జిగ, ఏది పడితే అది ఎంగిల్ చేస్తూ ఉన్నావు అనుకో, వాళ్ళు తినకోకుండా చెప్పాలా? యజమానుడికి అందకోకుండా నువ్వే తింటా, నువ్వే ఎంగిల్ చేస్తా, నువ్వే వాటిని పాడు చేస్తా ఉంటే ఇంకా నిన్ను ఇక్కడ కాపలాగా పెట్టుకున్న ఉపయోగమా కదా? ఇప్పుడు పెళ్లి స్థానంలో మీ కుటుంబాల్లో రక్షించబడిన దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే కష్టంగా ఉందా? వినండి, నీ కుటుంబానికి నువ్వు రక్షణగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు కనుక నీవు ఏం చేయాలంటే నీ కుటుంబం కోసం ప్రయాసపడాలా. ఈ భక్తుడు చెప్పాడు, ఈ భక్తుడు కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయం 136వ వచన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, నా జనులు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు, అందుకని నా కన్నీరు ఏరులై పారుతున్నాడు. ఈ భక్తుడు విలాప వాక్యములో 3వ అధ్యాయం 48వ వాక్యంలో చెప్తుంది, నా జనులు నశించిపోవుట చూసి నేను నా కన్నీరు ఏరులై పారుతున్నాడు. కాబట్టి మరి మీ కన్నీరు ఎందు నిమిత్తం కాలుస్తున్నారు? మీ కన్నీరు ఏరులై పారటం ఏంటి? నేను ఏడవని రోజంటూ లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను ఏడవని రోజంటూ లేదు, నాకు దుఃఖమే నా కంటికి ఏడ్చి ఆ కన్నీరు కూడా మాయమైపోయింది, ఇంకిపోయింది. ఇలా చాలా సమస్యలు చెబుతూ ఉంటారు. నీ దుఃఖానికి కారణం ఏంటి? దేవుడు నిన్ను ఓదార్చాలంటే ఆ దుఃఖము ఏ విధమైన దుఃఖంగా ఉంది? ఇక్కడ ఈ భక్తులు చేసిన ఈ భక్తులు కార్చిన ఆ కన్నీరుకి, ఈ భక్తులు చేసిన ఆ వేదన లేదా ఆ ఏడ్పులకి, ఆ బాధకి దేవుడు వారిని ఓదార్చడానికి ఆయనకి ఇష్టంగా ఉంది. ఆయనకి ఎలా ఉంది? ఇష్టంగా ఉంది. ఈ భక్తుడు రాత్రంతా పెరుగులాడాడంట. ఎంతసేపు? రాత్రంతా. ఎప్పుడన్నా పెరుగులాడారా ప్రభు దగ్గర? పెనుగులాడితే సుఖముగాను నెమ్మదిగాను, ఏ భయము లేకోకుండా
ఏ చింత లేకోకుండా, అధైర్యపడాల్సిన అవసరమే లేదు. ఎదురుగా వెళ్ళాడు. ఎవరి కోసం భయపడ్డాడు, ఎవరి కోసం కానుకలు పంపాడు, ఎవరి కోసం అవన్నీ పంపించి తన యొక్క అపరాధాన్ని కడుక్కోవాలనుకున్నాడు, ఆ వ్యక్తి అవేమి అంగీకరించకపోవటం వలన మరలా వాటన్నిటిని ముందుకు పంపించేసి అతను వెనక మిగిలిపోయి తనను తాను దేవుని దగ్గర కన్నీరు కార్చి విజయాన్ని పొంది, దేవుని దగ్గర పెనుగులాడి, దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందిన ఈ యాకోబు, ఇశ్రాయేలు ఎవరిని దాటి వెళ్ళిపోయాడు? ముందు పంపించాడే. అన్నిటినీ, బిడ్డల్ని, దాసీల్ని, భార్యల్ని, కానుకల్ని, సంపదని అన్ని దాటి అల్లంత దూరంలో ముందు నడుస్తూ తన అన్నని ఎదుర్కొన్నాడు. అన్న అడుగుతున్నాడు కౌగిలించుకున్న తర్వాత, ఆ వచ్చే జనము అదంతా ఏంటి అని అడిగాడు. నీ దాసునైనా నా సంతానం, నీ దాసునైనా నా సంతానం. ఇది కదా ప్రేమ, ఇది కదా ఐక్యత. కాబట్టి అన్నదమ్ములుగా ఉండవలసిన మనం ఎలా ఉండాలంటే, ఒక కుటుంబంగా ఉండవలసిన మనం ఎలా ఉండాలంటే, నీవు ఎవరైనా ఈ యాకోబు చేసిన ఆ దోషం ఏదైతే ఉందో, ఆ అపరాధం ఏదైతే ఉందో దాన్ని దేవుని దగ్గర కడిగి విడిచిపెట్టేశాడు, అన్నతో సమాధాన పడ్డాడు కదా. వారిద్దరు సమాధాన పడకపోతే ఏం జరుగుద్ది? వారి పిల్లలు కూడా అసమాధానంగా ఉంటారు. వారి పిల్లలు కూడా అసమాధానంగా ఉంటారు. కాబట్టి మనము అసమాధానాన్ని మనం నాటేవారిగా ఉండకూడదు, మనం సమాధానపరిచేవారిగా ఉండాలి. అందుకని సమాధానకర్త యొక్క దేవుని ఎదుట మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ప్రతి విషయం మందు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఎలా కన్నీరు కార్చాలి? ఒక ఆయన కన్నీరు కార్చారంట, పక్కన ఉన్నవాడు ఒకడు అన్నా అంట, రే నర్మి అన్నా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ముసల కన్నీరు కాలుస్తున్నాడంట. అయ్యా నిన్ను నువ్వు కాపాడుకుని నన్ను కూడా కాపాడయ్యా, ఇక నుంచి నేను ఈ పాపాలు ఏం చేయకుండా జాగ్రత్తకుంటానన్నాడా? సమస్య లేదు, నిన్ను నువ్వు కాపాడుకొని నన్ను కాపాడయ్యా అన్నాడంట. అంతేగాని నేను ఏం చేయకోకుండా అని మాత్రం తను ఒప్పుకోలేదు. ఇంకొక అతను చక్కగా ఒకే మాట అన్నాడంట. ఏమన్నాడు? అయ్యా నీ చిత్తం అయితే నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోవాలంట. ఇంకొక ఆయన అయితే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఒక భక్తుడు ఒక మంచి అవసరత కలిగి అక్కరలో ఉన్న ఆయన ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువు వారు వెళ్తుంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోక కేకలేసాడంట. కేకలేసి గంభీరంగా కేకలేసాడంట. పక్కనున్న కళ్ళున్న వాళ్ళు చెప్తున్నారంట, రే ఊరుకో అని కదులుతున్నారంట. ఎవరు గదివినా కానీ ఏమన్నా తగ్గించాడా? వీళ్ళు గదులుతున్నారు, వీళ్ళ గొంతున పడిద్దాం, ఆయనకి నా గొంతున పడదామని మరి ఎక్కువగా కేకలేసాడంట. ఊరకుండమని గదిమే వాళ్ళకంటే కూడా వారు ఊరకుండమనే కొంది ఇంకా బిగ్గరగా కేకలేసాడని రాయబడింది అక్కడ. మరి ఎక్కువగా కేకలేసిన, అసలు కేకలేసిన సందర్భం ఏంటంటే ఊరకుండమన్నాడు చూసారా? అసలు వాడు కూడా ఎన్నోసార్లు ఎతికా. శిష్యుల్లో ఒకడా? అర్థమవుతుందా? అసలు శిష్యుల్లో వాడా, లేకపోతే ఈ గుడ్డోడికి సంబంధించిన బంధువా, చుట్టమా, లేకపోతే యేసు ప్రభు వారు ఏమంటున్నా ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడా? ఇది ఎవరు కాదు. అసలు అతను ఎవడో కూడా తెలియదు. చాలా చోట్ల ఏదైనా జరుగుతూ ఉంటే పెళ్ళోళ్ళు బాగుంటారు, పెళ్ళికి వచ్చినోడు ఎవడో ఒకడు అడవుడు చేస్తూ ఉంటారు చూసారా? అట్టగా ఆ జనంలో ఎవడో అడవుడోడు అసలు ఎవడో అక్కడ వాడి గురించి సందర్భమే రాయబడినా. దేవుడు ఏం చేసి తెలిసి వాడికి ఏమో చెప్పాడన్నా, ఈ అడావుడు చేసేవాడికి అక్కడ నిలబడి, అయ్యా వాడిని తీసుకురా అన్నాడంట. ఎవరికి చెప్పాడు? ఈ అడావుడి చేస్తున్నాడే, ఊరుకో అన్నవాడికి చెప్పాడు పని. రే ఊరుకో అంటాం కదరా, ముందు వాడిని నువ్వు నా దగ్గర తీసుకురా అన్నాడంట. ఎందుకు అల్లరి చేస్తున్నా అంటే వీడు అల్లరి వల్ల కూడా ఆయనకి వాడి మీద దృష్టి పడింది. కాబట్టి ఆ ఊరుకో అన్నవాడి దగ్గరికి తీసుకురామంటే చక్కగా ప్రభు దగ్గర తీసుకొచ్చి, ఏం కావాలయ్యా నీకంటే చూపు పొందకూర్చున్నాను. చూపునిచ్చాడా? కాబట్టి ఈ వాక్యం ద్వారాగా ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, దుఃఖపడు వారు ధన్యులు, దీనులు పరలోక రాజ్యము వారిది. నీ పరిచర్యలో, నీ విశ్వాస జీవితంలో దీనత్వం కావాలా? ఆ దీనత్వం నిన్ను ప్రభుకి, పరలోకానికి, నిన్ను, నీ రాజ్యాన్ని, నిన్ను, నీ ప్రజలను చేర్చుద్ది, నిన్ను, నీ కుటుంబాన్ని చేర్చుద్ది. మనము దీనులుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చోట దీవెని కోసం పరిగెత్తారు. దేనికోసం? దీవెని కోసం. దావీదు పురంలో ఆ మందసం ఉంటే ఆ పురమంతటికి ఆశీర్వాదం అని మన పితరులను నడిపించిన మందసం అని చెప్పి ఆ మందసాన్ని తీసుకొచ్చుకోవడానికి పరిగెత్తారు. ఎలా పరిగెత్తారు? క్రొత్త ఎద్దుల బండి ఒకటి కట్టించి పరిగెత్తారు. వారి దగ్గర దీనత్వం ఉందా? క్రమం ఉందా? అక్రమం. ఎలాగా? క్రమం లేని పద్ధతి. వారు అర్పించాలని వారు క్రమం కలిగి వెళ్ళా. వారికి ఆశ అయితే ఉంది కానీ క్రమం తెలియలా, ధర్మశాస్త్రం తెలియలా. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనం ప్రార్థన చేస్తాం కానీ వాక్యానుసారమైన ప్రార్థన, సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము, మనుషుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు,
మనం ఏం చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు ప్రభువుకు ఇది ఈ భక్తి అసలు యుక్తమైనది, ఈ భక్తి ఈ ప్రార్థన యుక్తమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వీళ్ళు వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొస్తే అప్పుడు ఏమైంది? కీడు వచ్చేసింది. కీడు వచ్చేసినాక ఆ బాబు మనం ఏంద్ర బాబు ఇది వస్తే మనకి మంచి జరుగుతుంది అనుకున్నాం, మన పితరులకు మంచి జరిగిందని ధర్మశాస్త్రం చెబుతుంది, ఇదేంటి దీనివల్ల మనకి ఎమ్మటే చనిపోయాడు అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి ఉబేదేదేం మనబడుతున్న వాని ఇంటి వదిలిపెట్టి వచ్చేసారు. 3 నెలలు ఉబేదేదేం ఇంటికాడ ఆ మందసం ఉంది. ఉబేదేదేం బహు ఆశీర్వదించబడ్డాడు, చక్కగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? నేమో తెలిసినాడు ఉబేదేదేమో 2వ దినవృత్తాంతం గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, దావీదు రెండోసారి ఉబేదేదేమో ఇంట ఆశీర్వాదం అంటే 3 నెలల మందసం ఉంటాను బట్టి దాన్ని ఆశీర్వదించబడ్డాడని తెలిసి అసలు ఆ మందసం యొక్క ప్రత్యేకత ఏంటి కనుక్కొని, ఆ మందసాన్ని ఏ విధంగా తీసుకురావాలో కనుక్కొని, అప్పుడు దీనుడుగా రాజవస్త్రాలు తీసేసి పక్కనేసి, అదేనా చక్కగా అక్కడ అధికారులు, శాస్త్రులు, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న నాయకులందరూ, ప్రజలందరూ కలిసి వారందరూ ఎవరి వంతు వాళ్ళు, కొందరు బోరలు ఊదేవారు, కొందరు సితారాలు వాయించేవాళ్ళు, కొందరు అనేక రకాలుగా ఆ మందసంలో ఉన్న దేవుని మహిమను మహింపరచడానికి ఆ మందసాన్ని అంటే దేవునికి సాదృశ్యమైన ఆ మందసాన్ని ముందు తీసుకొచ్చినప్పుడు ఘనముగా, ఎలాగా ఘనముగా వారిని వారు తగ్గించుకొని ఆ దేవుణ్ణి మహింపరుస్తూ గణపరుస్తూ తీసుకొచ్చే క్రమంలో ఒక ఆమె ఎక్కడో కిటికీలో ఉండి, చెప్పండి ఎవరు? ఎవరు ఆమె? ఎన్నో భార్య? మొదటి భార్య. ఆ మొదటి భార్యకి ఏమి లేదు, సంతానం లేదు. కారణం ఏంటి? ఎవరిని అసహించుకుంది? దావీదు. ఏ సందర్భంలో అసహించుకుంది? పరిశుద్ధాత్మతో అతను ఆనందిస్తుంటే అసహించుకుంది. కాబట్టి కొందరు ఎక్కడైనా మనం అన్యుల దగ్గర మన నెలల్లో ఆరాధన చేసేటప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆరాధనలప్పుడు దేవుని ఆత్మతో మనం దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అన్యులు వచ్చి వాళ్ళు ఏమైనా అంటే అది వారికి తెలియదు కాబట్టి వారి మీదకి ఏ దోషం? ఆమెకు తెలుసా తెలియదా? ఆమె రాజు కుమార్తె కాదా? రాజు కుమార్తె ఎన్నో కుమార్తె? రెండో కుమార్తె. మంచిది, రెండో కుమార్తె ఆమె. ఆ రాజుని ఎన్నుకున్న దేవుడే. మరి అంత దేవుని చేత ఏర్పరచబడిన ఆ కుటుంబంలో ఉన్న ఆ కుమార్తెకి పరిశుద్ధాత్మ వలన నింపబడటం, దేవుణ్ణి మహింపరచడం తెలియలా, క్రమం తెలియలా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు తమను తాము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించి గణపరిచి తీసుకొని వచ్చి ఆ మందసాన్ని తనకు ఆ మందసం కొరకు నిర్మించబడిన ఆ గుడారంలో అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలోనే ఆ మందసం దగ్గర పరిచర్య చేసేవారిని నియమించినాక వారిలో ఒకరి పేరు ప్రస్తావించబడింది. ఆ పేరు ఉబేదేదేము. చూడండి, ఏం పేరు? క్రియారూపంగా, ప్రాక్టికల్గా ఆశీర్వదించబడిన వాడు. అక్కడికి వచ్చే వారికి చెప్తా ఉంటాడు, ఇదిగో 3 నెలలు నా ఇంటికాడు ఉంటే నేను ఈ విధంగా ఆశీర్వదించబడ్డాను. జనులకి ప్రచారం చేసేవాడు, ప్రకటించేవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు. నీవు ఒక ఉబేదేదేముగా ఉండాలి. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇంకా ఎన్నెన్ని సంవత్సరాలు మీరు రక్షించబడి, ఇన్ని సంవత్సరాల నుంచి రక్షించబడిన మీకు మీ ఇంట్లో మందసం ఉండటాన్ని బట్టి, మీ హృదయమే మందసంగా ఉన్నదాన్ని బట్టి మీరెంతగా దీవించబడ్డారు. మీ జీవితంలో ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని మేలులు, ఎన్ని దీవెనలు జరిగినాయి, అవన్నీ మీరేం చేయాలా? సూచనగా ఉండాలి. నీవే సూచనగా ఉండాలి. అదిగో నేను దేవుడిని నమ్ముకున్న కాడ నుంచి దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించాడండి. ఒక ఆమె నాకు నిన్న పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు అన్ని ఏడుపులు పెడబొబ్బలే కదయ్యా అంది. నాకు అసలు గుండె పగిలిపోయింది. మనలో ఉన్న ఒక ఆమె, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు అన్ని శ్రమలేగయ్యా. నువ్వు దేవుణ్ణి కరెక్ట్గా అనుసరిస్తే శ్రమలు వస్తాయా? చెప్పండి. ఒకవేళ దేవుడే పరీక్షిస్తే నీ స్థాయిని పెంచుతానికి దివ్య ముందండి. నాకు మైండ్ పోయింది. నేను వెంటనే చెప్పాను, నువ్వు పలానా చోట పని చేసేటప్పుడు చక్కగా నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము దైవజనులుగా నీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతో గణపరిచావు, దేవుని ఎంత గణపరిచావు అని నేను చెప్పుకున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పనిలో నువ్వు చక్కగా నీ పనిలో నిర్వర్తిస్తే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టేవాడు. కానీ ఎవరైనా విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ కన్నీరు, నీ దుఃఖానికి దేవుడు దుఃఖపడు వారు ధన్యులు. నీవు ధన్యురాలివి. ఏ విషయమై దుఃఖపడుతున్నా
దేవుని చిత్తానుసారమైన దుఃఖం. నీ కుటుంబం నశించిపోతుందని, నీ కుటుంబంలోని వ్యక్తులు లోకంలో కలిసిపోయి లోకానికి బానిసలైపోయి వారు రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేకోకుండా ఇరుక్కుపోతున్నారనే బాధ వేదన నీకుందా లేదా? దేవుడి రాత్రికి ఈ మధ్యాహ్న సమయంలో నేను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థన సమయం పెరుగుతుంది, అంశాలు పెరగటలేదు. నీవు ప్రార్థించవలసిన అంశాలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నారు. ఇట్టి అంశాలు కలిగి నువ్వు ప్రార్థిస్తే నీవు నీ కుటుంబం యెహోవాని సేవిస్తారు. నీవు నీ కుటుంబం యెహోవాని సేవిస్తారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యం ముగిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రత్యేకించి దేవుడు నీతో మాట్లాడిన ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఉద్దేశం ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము. నీకుందా ఆత్మవిషయమై దీనత్వము? నీవు ఆత్మవిషయమై దుఃఖపడుతున్నావా? నీ కుటుంబం విషయమై దుఃఖపడుతున్నావా? దేవుని అడుగు జాడల్లో నుంచి, దేవుని యొక్క కౌగిటిలో నుంచి, లేదా దేవుని సజీవుడైన సర్వాధికారి అయిన ఆ ప్రభుల వారిని వారు గుర్తెరక్క తిరుగుతున్నారనే వేదన, బాధ నీలో ఉంటే నువ్వు ప్రార్థన చేయి. నేడు ఆయన నీకు అప్పచెప్పాడు. ఈ రోజు ఈ క్షణము నువ్వు చేయవలసిన అంశాన్ని దేవుడు నీకు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం ఆఖరిలోపు నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరు ఇక్కడ ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు చెప్పడం పట్టండి. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన దాన్ని బట్టి నా కన్నీరు ఏరులైపోతుందయ్యా. ఇదిగో నా కుటుంబంలో వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నిన్ను దాటి వెళ్ళిపోతున్నారయ్యా. నువ్వు వీళ్ళకి చేసిన మేలులయ్యా, నా ద్వారాగా నా కుటుంబంలో ఈ వ్యక్తులు, ఆయా వ్యక్తుల వల్ల, ఆయా వ్యక్తులకి నేను వారికి కలిగిన శోధనలో ప్రార్థన చేసిన వారిని నువ్వు కాపాడేవు, కానీ వారిని తెలుసుకోవట్లేదయ్యా అని ప్రార్థన చేయి. వారిని నిన్ను తెలుసుకోవట్లేదయ్యా, వారి మనోనేతలు తెరువయ్యా అని ప్రార్థన చేయి. నీకంటే బలవంతులుగా ప్రభు వారిని ఆత్మీయతలో ముందుకు నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయటమే ఆలస్యం. అట్టి ప్రార్థన దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం.